మామ అమ్మ, స్త్రీ అంటే ఒక దేవతతో సమానం. అలాంటి దేవత మా హేమలత డిఎస్పీ మేడం గారికి. సార్, సిఐ శ్రీరామ్ అంటే నిజమంటే ప్రభు శ్రీరామ్ పేరు పెట్టుకున్నారు కాబట్టి నిజమంటే మీరు గొప్పలే సార్. ఏమప్ప అంత పెద్ద బిరుదు ఇస్తున్నావు అంటే, మీ నామకరణం తేనెలో పెట్టినారో మరి బెల్లంతో పెట్టినారో తెలియదు. కానీ మా ఆధునిక వచ్చినప్పుడు సార్, నేను మొన్న ఒక కేసు పోయినాను మేడం సార్ దగ్గరికి. ఒక పాప, ఆధోని పాపకి బెంగళూరుకి ఇచ్చినారు. బెంగళూరు ఇస్తే వాడు కట్నంతో వేధిస్తున్నాడు. సో నా దగ్గర వచ్చింది. నేను ఏదో పెద్ద పంచాయతీ చేసి ఆయమ్మ సంసారం బాగా చేస్తానని వచ్చింది ఆయమ్మ. నేను సార్ దగ్గర పిలుచుకోపోతే సార్ దగ్గర ఆ పిల్లడు ఎక్కడ అంటే బెంగళూరు రోడ్డు అనుకున్నాం. అక్కడ సలహా ఇచ్చేవాళ్ళు రైటర్లు కానీ ఎస్ఐ గారు, సార్ ఈ పాప వచ్చింది కానీ ఇది మా కాన్స్టిట్యూషన్లో మా పరిధిలో రాదు, ఇది 3 టౌన్కి వస్తుంది ఎట్లా అంటే, సార్ ఒక మాట చెప్పినారు అక్కడ, నువ్వు డ్యూటీ చేయొద్దు, కర్తవ్యం చెయ్యి. ఆ పాప మన పాప ఉంటే మేము ఇదే మాట చెప్పిపోతామా, 0 FIR బుక్ చెయ్యి అన్నాడు. తర్వాత ఆ సబ్జెక్ట్ ఎక్కడ కావాలో అక్కడ పంపిస్తాము, ఆ పాప న్యాయం ఇప్పిస్తామయ్యా అని చెప్పినాడు. కాబట్టి నిజమంటే వందనాలు సార్. తర్వాత ఇంకొక పంచాయతీ వచ్చింది. ఒక దుర్మార్గుడు ఒక ఆయమ్మ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆయమ్మ శ్రీరామ్ దగ్గర పోతానంటున్నా వాడు భయపడి డబ్బులు ఇచ్చినాడు. అది మీరు కొడుతున్నారు, మీరు ప్రేమించి అయ్యి చెప్తున్నారు. ఆ పంచాయతీలో రాజకీయ నాయకులకి ఇప్పుడు మేము నిరుద్యోగులు సార్. వచ్చినప్పుడు ఏమ్మా అలా. తర్వాత పులిబిడ్డ, మన పులిబిడ్డ రాజశేఖర రెడ్డి గారికి ఏం సార్. తర్వాత ఎప్పుడు నేను రాజ్యాంగం తెలిసిన వ్యక్తి మా సిఈ గారని నిజంగా సలహా ఇచ్చే దాంట్లో మీరు చాలా చాణికంగా ఇస్తారు సార్ సలహా. రాజ్యాంగం చదివినారు కాబట్టి మీరు. సో అలాంటి సిఈ గారికి, మన పెద్ద తుమ్మలం ఎస్ఐ గారికి అందరికీ సార్ వందనాలు సార్. అలాగే మా మామ జిల్లా అధ్యక్షుడు, నోరు తెరిస్తే మా మామ ఆ స్పీచ్ వినాలని, మా హిందూ సోదరులందరూ స్పీచ్ వినాలని వింటారు. అలాంటి మా నీలకంఠప్ప మామ గారికి, మా ప్రతాప్ చిన్నాయన గారికి, ఏమన్నా మన మారుతిరావు సోమ్యుడు మారుతిరావు గారికి, తర్వాత మన రారాజు సార్, మా ముస్లిమ్స్లో రాజు ఎవరు అంటే మా ఖతీబ్ సార్. అలాంటి పెద్ద ఆయనకి పాదాభివందనాలు. తర్వాత మా జలీబ్ సార్ చిన్నాయన గారి కొడుకు మన షఫీ భయ్యాకి, తర్వాత యూనుస్ భయ్కి సార్. మరి ఖతీబ్ సాబ్ అంటే సార్, వీళ్ళ 4 వంశాల నుంచి చూస్తున్నాం సార్. అలాగే సాధారణ వ్యక్తులు సార్. వీళ్ళు బిజినెస్ చేయరు, ఏం చేయరు. మేమేమైనా దావత్ ఇస్తే తిని మా మీద దువా చేసిపోతారు. అలాంటి మా ఖతీబ్ సాబ్ గారికి, మా ప్రతాప్ చిన్నాయన గారికి డబల్ సార్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ప్రతాప్ చిన్నాయన అంటే సార్, కపిల్ అనే పిల్లోడు ఉంటే తీరిపోయినాడు సార్. ఆ పిల్లోడు ఏదో సెల్ ఫోన్లు పెట్టి లాస్ చేస్తే ఈయన ఆయన్ని పిలిచి ఆదుకున్నాడు సార్. అలాంటి చాలా మందికి మా ప్రతాప్ చిన్నాయన ఒక 10 కుటుంబాలు కన్నా యువకులుగా ఆదుకుంటాడు సార్. సో అప్పటి నుంచి నేను చిన్నాయన అనుకుంటాను ఆయన సార్. పేరుతో చిన్నాయన కాదు సార్, మనసుతో కూడా చిన్నాయన అని ఉండాలి సార్. తర్వాత సార్, నేను భగవద్గీత చదువుతాను, ఖురాన్ చదువుతాను కాబట్టి కొంచెం చెప్పులు తీసి కూర్చుంటే బాగుంటుందని అన్న. భగవద్గీతలో 8వ అధ్యాయం 9వ శ్లోకం అన్న, కవిం పురాణం మనుషాసితారాం అనోరణీయాం సమరుస్మరేధ్య సర్వస్వదాత ఆదిత్యవర్ణం తమస్పరస్థాత్. సరే, దీని సారాంశం ఏమంటే, నేను సర్వజ్ఞుడు, పురాతనుడును, సర్వలోక ప్రభువును, సర్వం ప్రపంచానికే నేను దేవుడును, ఆలోచింపలేని సంఖ్యంపు కాని నేను స్వయం ప్రకాశకుడును, నేను జ్ఞానిని అంటున్నాడు. అంటే భగవద్గీతలో దేవుడు ఎక్కడ కానీ హిందువుల దేవుడు అనడం లేదు, నేను సర్వంకే దేవుడు అంటున్నాడు. ఆయన హిందువులకే దేవుడు ఒకటే ఉండింటే కన్నా భగవద్గీతలో నేను హిందువులకే దేవుడు అంటుండే. సో సర్వంకే దేవుడు అంటున్నాడు. ఖురాన్లో సార్, అల్హమ్దుల్లా సూరాలో ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్
అంటే ఆలంకే నేను దేవుడు అంటున్నాడు, ప్రపంచానికే దేవుడు, ఆలంకే దేవుడు, నేను ముసల్మాన్లకి దేవుడు అని ఎక్కడ అనడంలే. సో మనం ఎవరు సార్ విభజించినకి? ఆ దేవుడు మీ ఓడు, ఈ అల్లా నా ఓడు అనేది? అల్లా ఒకడే సార్. అది ఏ పిలుపు రూపంలో చూస్తే ఆ పిలుపు చూడొచ్చు సార్. ఇంకోటి ఏమంటే వినాయక చవితి సార్. వినాయక చవితి అంటే ఏం సార్, ఎవరైనా చెప్తారా సార్? పండగ, ప్రతి పండగ మానవ జాతికి సందేశం ఇస్తూ ఉంది, మెసేజ్ ఇస్తూ ఉంది సార్. సార్ నేచర్ ఆఫ్ ద ఇంగ్లీష్ క్యాలెండర్ అంటూనే మేము జనవరి నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్తో ముగిస్తూ ఉంది. కానీ మా గ్రంథాలు కానీ మా పూర్వీకులు కానీ ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ని పాటించలేదు సార్. మా భారతీయులు, మా పెద్దలు ఏం పాటించినారంటే ప్రకృతితో మమేకమైన యొక్క క్యాలెండర్, హిందూ క్యాలెండర్, ఇస్లామిక్ క్యాలెండర్నే పాటించినారు. సో హిందూ క్యాలెండర్లో సార్ ఉగాదితో మొదలుపెట్టుకొని దసరాతో ప్రయాణిస్తే సంక్రాంతితో ముగిస్తూ ఉంది సార్ హిందూ కల్చర్ క్యాలెండర్. ఇస్లామిక్ క్యాలెండర్ అంటే మొహరంతో స్టార్ట్ అయ్యి రంజాన్తో ప్రయాణిస్తూ బక్రీద్తో ముగిస్తుంది సార్. సో ఉగాది ఏం చెప్తా ఉంది? ప్రకృతి యొక్క పుట్టుక. అది మా భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా విత్తనం వేసేవాడు ఉంటే గిన ఉగాది రోజే వేస్తారు. ఎందుకు? జీవ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది సార్. సైన్స్తో కూడా జీవ ప్రక్రియ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉగాదికే విత్తనం వేయాలి. దసరా అంటే ప్రకృతి యొక్క యవనం సార్. ప్రకృతి ఈ ప్రపంచం మొత్తం పచ్చదనంతో నిండుగా ఉంటుంది. సంక్రాంతి అంటే కష్టపడి పండించిన పంటని ఇంటికి తెచ్చుకునే సమయము సంక్రాంతి. అంటే ఈ మూడు పండుగలు కూడా మానవ జాతికి మెసేజ్ ఇస్తున్నాయి. మొహరం అంటే ఇస్లామిక్ క్యాలెండర్తో చూస్తే మొహరం సార్. మొహరంలోనే మేము జనవరి 1 ఎలా చెప్తామో అలా మొహరం నుంచే స్టార్ట్ చేస్తాం సార్ ముస్లిమ్స్. మొహరం ఏం సందేశం ఇస్తూ ఉందంటే ప్రజల మీద ఎవరైతే దౌర్జన్యం చేస్తాడో ఆ రాక్షసుడు ముందు తల వంచకూడదు అని హసన్ హుసేన్ షహీద్ అయిన, ఇప్పుడు మేము దూలియా అని చేస్తాం కదా సార్, అది అదే సార్. అది వాళ్ళు షహీద్ అయిపోయినారు కాబట్టి ఆ రాక్షసుడి మీద తల వంచకుండా షహీద్ అయినారు కాబట్టి అది మొహరం మాకు చెప్తా ఉంది. రంజాన్ ఏం చెప్తా ఉంది? నెల రోజులు కఠోరమైన ఉపవాసాలు ఉండి పేదవాడి ఆకలి తెలుసుకొని పేదవాడికి అన్నం పెట్టు అనేదే రంజాన్ సారాంశం సార్, రంజాన్ మెసేజ్. బక్రీద్ ఏం చెప్తా ఉంది? ప్రాణం కన్నా ప్రేమించే వస్తువు చేయడమే బక్రీద్. బక్రీద్ అదే ఏదో మేము వంట తినాలి అది అని కాదు సార్. అన్నదమ్ముళ్ళంటే జీవిస్తాము, విభాగం అయ్యేటప్పుడు 10 సెంట్లు కుక్క పిల్లలక కొట్లాడుతూ ఉంటాము. అన్న అంటూనే ఉండలే నా కుటుంబాన్ని ఈది చేసుకోడు అని త్యాగం చేసుకోడే అన్న సమానము అని ఆ పండుగ మెసేజ్ ఇస్తా ఉందంటే యావత్ మానవుడికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవ జాతికి కొన్ని వందల సందేశాలు ఇచ్చి ఒక్క సందేశం నాకు చాలా నచ్చింది సార్. సార్ వినాయక చవితి అంటే చాలా మంది గణపతి అంటారు, మరి మరో పేరు వినాయకుడు, మరో పేరు గణపతి అంటారు. గణపతి అంటే పేరు కాదు సార్, పవర్, సుప్రీం. మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 20 ఏళ్ళలో ఇప్పుడు లోకేష్ గారికి గణాధిపత్యం ఇస్తామంటున్నారు. అంటే సుప్రీం పవర్. శివుడు ఏం చేసినాడంటే, శివుడికి 2 పిల్లలు సార్, పార్వతీ శివుడికి 2 పిల్లలమ్మ, వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి. ఈ 2కి గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకి పోటీ పెడితే సార్ సుబ్రహ్మణ్యం స్వామికి వాహనం నెమ్మది కాబట్టి ఆయన ఈ భూమి మీద ఉన్న 3 కోటి దేవతల్ని దర్శించుకోవడానికి వెళ్ళిపోతాడు. కానీ వినాయక స్వామి మాత్రం తల్లిదండ్రులే నా 3 కోటి దేవతలు, తల్లిదండ్రులు చుట్టూ తిరిగి 3 సార్లు చుట్టూ తిరిగి ఇదే నా ప్రపంచం, మీరే నా 3 కోటి దేవతలు అని చెప్పి గణాధిపత్యం దక్కుంటాడు. అంటే ఈ సందేశం ఏం చెప్తా ఉందంటే 3 కోటి దేవతల ఆశీర్వాదాలు కన్నా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మిన్నా అని చెప్తున్నాడు సార్. సార్ ఖురాన్లో సార్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి అల్లా సుబ్హానహు వ తఆలా స్వయంగా చెప్తున్నాడు సార్, వలా తకుం ముఫిల్లకం అల్ జన్నతు తహతా దిగ్దామిల్ ఉమ్మహాత్. నీ తల్లిదండ్రుల పాదాల కిందే నీ స్వర్గం ఉంది. నువ్వు కాశీకి పోయే అవసరం లేదు, నీ మక్కా మదీనా ఎక్కడుంది? నీ ఇంట్లోనే ఉంది. నీ తల్లిదండ్రులను సేవ చేస్తే కూడా నీకు మక్కా అంత పుణ్యం ఇస్తాను, కాశీ అంతా పోయేంత పుణ్యం ఇస్తాను అంటున్నాడు. మరి ఇక్కడ కూడా వినాయక చవితి ఏదైతే పవిత్రమైన వినాయక చవితి ఏదైతే పవిత్రమైన సందేశం ఇస్తా ఉందో ఆ సందేశానికి
ప్రతి ముస్లిం వ్యక్తి వెల్కమ్ చేస్తాడు సార్. ఎవరు దాన్ని విరుద్ధంగా చెప్పారు. ఎందుకంటే ఖురాన్లో కూడా అదే ఉంది, వినాయక దేవుడు కూడా అదే చెప్తున్నాడు. సో మామ జిల్లా లీడర్ మా మామగారికి నేను ముస్లిం సమాజం తరఫున యావత్ హిందూ సమాజానికి ఐ లవ్ యూ చెప్తున్నాను సార్. ఏమమ్మా మా ఐ లవ్ యూ స్వీకరించి ఐ లవ్ యూ టూ చెప్పు. అయ్యపోయా వాని అమ్మ ఏముంది చెప్పు సార్. ప్రతి వినాయక విగ్రహాలు దేవుడి విగ్రహాలు సార్. చాలా మంది విగ్రహాలు అంటారు, విగ్రహాలు అని చెప్పకూడదు సార్. దేవుడి విగ్రహాలు, వినాయకుడు దేవుడి విగ్రహాల దగ్గర, ప్రతి విగ్రహం దగ్గర ఒక ముస్లిం వ్యక్తిని పిలండి. ఆ కలర్ఫుల్ ఫెస్టివల్ ఎలా ఉంటుంది చూడండి. రంజాన్ అంటే నేను ఒకటే సుర్కుంబా తాగితే రంజాన్ కాదు సార్. ఆ రంజాన్లో ఒక హిందూ వస్తే ఆ కలర్ఫుల్ సార్ ఫెస్టివల్ అది ఉండాలి. కానీ మనసులో సార్ మా బుర్రలో బురద పెట్టుకొని మేము మాట్లాడితే లాభం లేదు సార్. ఐ లవ్ యూ చెప్పేటట్లుంటే మాట్లాడాలి సార్. ఏముంది సార్, ఎక్కడ చూపియండి సార్. యా పండితుడిని చెప్తారో, యా ఖాజీని చేస్తారో, యా మౌలవీని చేస్తారో చూపియండి. ఎక్కడైనా హిందూ దేవుడు సెపరేట్ అని చూపించింటే ఎవరైనా నేను కూడా ఒప్పుకుంటాను సార్ ఆ మాటకి. ఎక్కడైనా ఖురాన్లో చెప్తున్నాడా నేను ముస్లింకే దేవుడు మీ దేవుడు కాదని చెప్తే నేను విరవీగుతాను. మరి ఏం లాభం చెప్పు. వాళ్ళు దేవుళ్ళు అనేవాళ్ళే ఒక్కడు ఉన్నప్పుడు మనమంతా మనం ఏం ఎవరు సార్ సృష్టించేకి. సో మీ పండుగలకు అందరికీ వినాయక చవితి రోజు ప్రతి మండపం దగ్గర ఒక ముస్లిం వ్యక్తిని పిల్లాలని నేను నా కోరిక. ఏమమ్మా ఐ లవ్ యూ చెప్పు. మరి ఇలా రామమ్మ నువ్వు ఐ లవ్ యూ చెప్పేవారు వదలను, నువ్వు ఐ లవ్ యూ టూ చెప్పాల్సిందే. రామమ్మ రా, ఈడు రామమ్మ నువ్వు రా. అదే ఐ లవ్ యూ టూ చెప్పాల్సిందే, చెప్పలేకుంటే మా మామ వదలను. మామ షాల్ తేపా, అది షాల్ తే ఏదైనా. దయచేసి ఇందాక జరిగిన సంఘటన కూడా చెప్తున్నా. నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాల్సింది. అంటే కొంచెం ఆయన వ్యక్తిగతంగా భయోత్పాదం పదాలు వాడడం అనేది బాధ. అంతకుమించి నాకేమీ వ్యక్తిగతం ఏం లేదు. అంటే ఈయన గురించి చెప్పాలంటే సింగల్ కాదు డబల్ ఐలు చెప్తాను. ఎందుకంటే ఈ సోదరుడు ఇక్కడ ఉన్నట్టు అందరు కూడా తెలుసు, అందరితో బాగా ఉంటాడు. తర్వాత ముఖ్యంగా హిందువుల యొక్క స్నేహితులు ఉన్నారు. మరియు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈయన బంధుత్వం కూడా చాలా ఉంది మా అందరితో కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మేము ఇదే ఏరియాలో పెరిగినాము. కల్మషం లేకుండా మాట్లాడే వ్యక్తులు ఒకరికి చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా ఖచ్చితంగా ఐ లవ్ యూ టూ చెప్పుకోవాల్సిందేను. మేడం ఇది మీకు వేయాలని తెచ్చింది మేడం, మీ పర్మిషన్ ఉంటే మా మామకి వేస్తాను మేడం. వద్దు వద్దు మామ, వద్దు మామ, వద్దు నువ్వు వేస్తేనే భారత్ మాతాకి జై. మాట్లాడు మళ్ళీ నేను మాట అన్న. ఇంకొక మాట మర్చిపోయినాను అన్న. వినాయక చవితి రోజు ఎవరైతే ఇప్పుడు ఇది డిజిటల్ జమానా కాబట్టి మేము తల్లిదండ్రుల సేవని మర్చిపోతాం, అది కామన్. సో వినాయక చవితి అంటేనే తల్లిదండ్రుల సేవ. తల్లిదండ్రుల్ని పూజించిన తర్వాతనే వినాయకుడిని పూజించు అన్నాడు. సో ఆ దినము మనం తల్లిదండ్రుల్ని పూజించిన తర్వాతనే వినాయకుడిని పూజించాలా, అలాంటి పవిత్రమైన సందేశం ఇస్తున్నాడు. కాబట్టి సరే నాలాంటి దరిద్రుడికి మా నాన్న లేదు, నేను ఎవరిని పూజించాలా? పోదాం శ్మశానం పోదాం. శ్మశానం పోయి ఏదైనా పుణ్యం పని చేసి దేవుడా నీ పేరు మీద నేను గాయత్రి మంత్రం చదివినాను, దేవుడా నీ పేరు మీద నేను అల్హంసూరా చదివినాను, నమాజ్ చేసినాను, ఈ పుణ్యం నా తల్లిదండ్రులు ప్రసాదించు అని. సోదరులారా ఏదైతే మా శ్మశానం ఉందో దాన్ని బాగా చేసుకుందాం. శ్మశానం పోయి ఆ రోజు తల్లిదండ్రులు లేకుంటే వాళ్ళ నాన్న దగ్గర పోయి సమాధి దగ్గర పోయి ఏదైతే మేము మంచి పని చేస్తామో ఈ మార్కులు ఎవరికి ఇవ్వాలా, నాకు ఇవ్వద్దు, నా తండ్రిని ప్రసాదించు, నా తండ్రిని మోక్షించు అని స్వర్గలోక ప్రాప్తి ఈ మన తండ్రిని కోరినోడే నిజమైన భక్తుడు వినాయకుడిని అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను టోపీ పెట్టి పెద్ద షేర్వాణి పెడితే ముస్లిం కాదు. నీ మనసు దోచుకుంటేనే నేను ముస్లిం. నువ్వు హిందూ అంటే హిందూ కాదు మామ, నా మనసు దోచుకుంటేనే హిందూ. మరి అలాంటి భారతదేశంలో కూడా మామ దోచుకో. నీ మనసు నేను దోచుకుంటున్నా మామ. మేము ఎప్పుడు ఏం చెప్పు, నా కూతురి టోపీ పెట్టి తిరిగితే నేను ముస్లిం ఏమమ్మా. సార్ ఇంకోటి ఏమంటే మామ నేను నాకు తండ్రిగా నా పిల్లలకి అన్నం పెడితే నేను తండ్రి కాదు. నా అన్నదమ్ములు పిల్లలకి అన్నం
లేదంట. అదే పిల్లలు అన్నదమ్ముడు పిల్లలకి గుడిసె చేసేయండి. మా పెద్ద వెళ్ళారా గుడిసె చేశారా? సో నా కబ్రస్థానానికి నేను కాంపౌండ్కి ఏషియన్ పెట్టి కొడితే నేను నిజమైన ముస్లిం కాదన్నా. రుద్రభూమికి ఇతరుల హిందూ శ్మశాన కాంపౌండ్ వాళ్ళకి వైట్ వాష్ కొడితే కూడా నిజమైన ముస్లిం. నా మతాన్ని నేను ప్రేమించి ఇతర మతాన్ని గౌరవించేవాడే నిజమైన హిందూ ముస్లిం అని ఆ భావంతో పెరిగిన వ్యక్తి నేను. కాబట్టి మా నాన్న కమ్యూనిస్ట్ వాడి మా నాన్న అలాగే పెంచినారు వాటి. సో ఆ భావాలు మీతో పంచుకున్నానని నేను చెప్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.